హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈ రోజు మీ కోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు దయ్యం బావి. కేశవపూర్ గ్రామంలో ఎక్కువ మంది సాగు చేసేవారు. గ్రామం మొత్తానికి 2 బావులు మాత్రమే ఉన్నాయి. వాటి నుండి ప్రజలు నీరు పొందేవారు. కొంతకాలం తర్వాత గ్రామంలోని బావి పూర్తిగా ఎండిపోయింది. మరో బావి నుంచి నీటిని నింపుతుండగా ఆ బావిలో దెయ్యం ఉన్నట్లు ప్రజలు భావించారు. గ్రామంలోని రైతులు బావిలో నీళ్లు తోడుతుంటే వింత శబ్దాలు వినిపించేవి. వ్యవసాయం చేసేవారి భార్యలు భయంతో బావి దగ్గరకు కూడా రాలేదు. మెల్లగా ఆ బావికి దెయ్యాలున్నాయని ఊరంతా వ్యాపించింది. ఇప్పుడు రాత్రి పూట బావి దగ్గరికి ఎవరూ వెళ్ళేవారు కాదు. ఇంతలో ఊరి పిల్లవాడు ఎక్కడో తప్పిపోయాడు. ఎంత వెతికినా చిన్నారి కనిపించకపోవడంతో కొంతమంది బావి వద్దకు వెళ్లి చూసేందుకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న జనం బావిలో చిన్నారి శవం చూశారు.